హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్కే ఫ్యామిలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా అండ్ మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత అయితే నేనైతే మా ఇంటికి అయితే వచ్చానండి. అంటే ప్రెగ్నెన్సీలో నేను 7th మంత్ ఉన్నప్పుడైతే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళానమాట. ఇంకా అక్కడ నుంచి ఇక అందరికీ తెలిసిందే కదా, డెలివరీ తర్వాత 3rd మంత్ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, 5th మంత్ మళ్ళీ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. సో ఇలా అన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా నేను హైదరాబాద్కి అయితే వచ్చానమాట. అండ్ అలాగే పాప పుట్టు వెంట్రుకలు కూడా అయిపోయాయి. సో మీరు నా ప్రీవియస్ వ్లాగ్స్ చూస్తుంటే కనుక మీకు తెలిసే ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ఒకసారి నా ప్రీవియస్ వ్లాగ్స్ అయితే చెక్అవుట్ చేసేయండి. ఇంకా ఇక్కడ నేను హైదరాబాద్కి రాగానే మా డే రొటీన్ ఎలా జరిగింది అనేది అయితే మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఇంకా ఇది వచ్చేసి ముందు రోజు నైట్ షూట్ చేశానండి. సో నెక్స్ట్ డే స్మూతీ చేద్దామని చెప్పేసి ముందు రోజే నేను ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా సోక్ చేసుకుంటున్నాను అనమాట. నేనైతే ఇక్కడ 2 మెంబర్స్ కోసం అయితే తీసుకుంటున్నానండి. సో ఏమేమి తీసుకున్నాను అని అంటే కాజు, బాదం, సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ ఇక్కడ డేట్స్ తీసుకున్నాను. నేను అలాగే వాల్నట్స్ తీసుకున్నాను అండ్ అలాగే క్రిస్మిస్ అయితే తీసుకున్నాను అనమాట. ఇక్కడ అన్నీ కూడా నేను ఇంత అమౌంట్ అని ఏం తీసుకోలేదండి. ఒక 6 బాదం, ఒక 5 కాజు, అలా 3 డేట్స్, కొన్ని ఒక 1/2 టేబుల్ స్పూన్ క్రిస్మిస్, ఒక 2 వాల్నట్ అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా మీ దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీడ్స్ ఉంటాయి కదండి, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, ఫ్లాక్ సీడ్స్, చియా సీడ్స్, ఇలా ఏమైనా ఉంటే కూడా మీరు సోక్ చేసుకోవచ్చు అనమాట. సో నా దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అయితే నేను ఇలా సోక్ చేసుకుంటున్నాను. సో దీన్ని వచ్చేసి నేను ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటున్నానండి. సో ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మంచిగా అయితే సోక్ అయిపోయాయండి అన్నీ కూడా. సో ఇంకా ఇదైతే నేను స్మూతీ చేయాలి, బట్ ఇప్పుడైతే చేయట్లేదండి. ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ తర్వాత అయితే నేను చేయబోతున్నాను. మా హస్బెండ్కి నైట్ షిఫ్ట్ కాబట్టి తను ఇప్పుడే పడుకున్నారనమాట. సో తను 10-10:30 అలా లెగుస్తారు. సో ఇంకా ఆలోపు అయితే నేను పాప కోసం అయితే బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేస్తున్నాను. తనకి ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏంటి అని అంటే దోశ పిండితో అయితే ఇడ్లీ అయితే వేయబోతున్నాను. కంటిన్యూస్గా మనం ఇడ్లీ అయితే తినలేము కదండి. సో అందుకే ఇడ్లీ పిండి అయిపోయిన తర్వాత నేను దోశల పిండి పట్టాను, ఇంకా అదే ఉంది. సో ఇప్పుడు దాంతో అయితే నేను ఇడ్లీ వేయబోతున్నాను. ఫస్ట్ టైం వేస్తున్నానండి, అసలు ఎలా వస్తుందో కూడా నాకు తెలీదు. అంటే నేను కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో అయితే సెర్చ్ చేశాను, బాగానే ఉంటుంది అని చెప్పేసి అన్నారనమాట. సో ట్రై చేద్దామని చెప్పేసి ఇంకా నేను ఈరోజు అయితే దోశల పిండితో ఇడ్లీ అయితే వేస్తున్నాను. నేనైతే పాపకి ఓన్లీ 1 ఇడ్లీనే ఫీడ్ చేస్తానండి. సో ప్లేట్ ఖాళీగా ఉందని చెప్పేసి మిగతా 3 కూడా మేము ఫిల్ చేసేసాను. సో మేము బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు మేము తిందాంలే అని చెప్పేసి ఇంకా ఇడ్లీ అయితే పొయ్యి మీద అయితే పెట్టేస్తున్నానండి. సో ఇడ్లీ వేసేటప్పుడు ఏంటంటే నేను ఫస్ట్ ప్లేట్కి నెయ్యి అనేది రాసిన తర్వాత పిండి అయితే వేస్తానన్నమాట. ఇంక ఇక్కడ స్టవ్ వెలిగించేసి ఇడ్లీ అయితే ఒక పొయ్యి మీద అయితే పెట్టేశాను. ఒక సైడ్ వచ్చేసి నేను నా ఒక్కదాని కోసం అయితే టీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. అవి 2 అయితే అలాగ అవుతూ ఉన్నాయి. ఇంకా కొన్ని గిన్నెలు అయితే షింక్లో ఉన్నాయి. సో అవన్నీ కూడా వాష్ చేద్దామని చెప్పేసి ఇంకా నేను అన్ని గిన్నెలు కూడా కడిగేస్తున్నాను. మా పాప నా వెనకే ఉందండి, నా డ్రెస్ పట్టుకొని లాగుతూ ఉంటుంది. తనైతే కనిపించట్లేదు, మధ్యలో తన హ్యాండ్ అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇంకా అవన్నీ అయిపోగానే నా టీ అయితే ప్రిపేర్ అయిపోయాయి. సో మంచిగా ఒక టీ తాగేసి ఆ లోపు అయితే పాపకి బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ అయిపోతుంది. సో తనకి ఫీడ్ చేస్తాను. ఇంకా మా పాప చూడండి, ఇక్కడ తనకి గడప అనేది అడ్డుందనమాట. సో తను అక్కడే స్టక్ చూస్తూ ఉంది బయటకి. ఇంకా మా తెగ తిరుగుతుందండి వాకర్లో నుంచి. అసలుకి మాదేంటంటే మిడిల్లో ఏమి గడపలు అనేవి ఏమి ఉండవు అనమాట. సో తను హాల్ నుంచి వంటగదిలో నుంచి బెడ్రూమ్కి అలా వెళ్తూనే ఉంటుంది. ఇంకా నేనైతే ఇక్కడ టీ అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నాను అనమాట ఒక్కదాన్ని. సో టీ తాగేటప్పుడు నేను ఎప్పుడూ ఒక సీరియల్ అయితే వాచ్ చేస్తానండి, కార్తీక దీపం. సో ఇంకా అది అయితే పెట్టేసుకొని నేను టీ అయితే తాగిస్తున్నాను. నేను టీ తాగేసరికి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ అయిపోయిందనమాట పాపకి. సో దోశల పిండితో ఇడ్లీలు నాకైతే కొత్తగా అనిపించింది అండ్ టేస్ట్ కూడా బాగుందండి. అండ్ ఆ ఇడ్లీ కూడా మంచిగా పొంగిందనమాట. సో నేను ఫస్ట్ టేస్ట్ చేశాను ఎలా ఉందని చెప్పేసి, తర్వాత పాపకి పెట్టాను. ఇంక ఇక్కడైతే పాపకి ఒక ఇడ్లీ అయితే పక్కకి తీస్తున్నాను. సో అది కూల్ అవ్వాలి కదా తనకి ఫీడ్ చేసేలోపు. అండ్ అలాగే తనకి ఇడ్లీలో కొంచెం మళ్ళీ నేను నెయ్యి అయితే యాడ్ చేసి తనకి పెడతానండి. ఈ గిన్నెలోకి అయితే తీసుకొని దీన్ని ఇప్పుడు కొంచెం చల్లబడేంత వరకు అయితే పక్కనైతే పెట్టేసుకుంటున్నాను.
ఇంకా ఆలోపు వచ్చేసి పాప కోసం అయితే హాట్ వాటర్ అయితే బాయిల్ చేసుకుంటున్నానండి. ఈ బౌల్ ఉంది కదా, ఇది వచ్చేసి నేను కొత్తగా తీసుకున్నాను. పాపకి ఏదైనా ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు దాంట్లో ప్రిపేర్ చేయడానికి బాగుంటుందని చెప్పేసి నేను రీసెంట్గానే ఇది కొన్నానమాట. సో వాటర్ అనేవి కొంచెం నేను ఎక్కువ యాడ్ చేస్తానండి. సో ఫస్ట్ వచ్చేసి ఆ వేడి వాటర్తో బాటిల్ మొత్తం కూడా వాష్ చేసుకుంటానమాట. సో తర్వాత మిగిలిన వాటర్ వచ్చేసి నేను బాటిల్లో అయితే ఫిల్ చేస్తాను. నేను వచ్చేసి ఇక్కడ మీమీ వాళ్ళదైతే బాటిల్ అయితే యూజ్ చేస్తున్నాను, ఫీడింగ్ బాటిల్. ఫస్ట్ అయితే ఇక్కడ బాటిల్ అయితే క్లీన్ చేసుకుంటున్నానండి. సో క్లీన్ చేసిన తర్వాత రిమైనింగ్ వాటర్ అయితే బాటిల్లో అయితే ఫిల్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఈలోపు అయితే మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ఒకసారి నా ప్రీవియస్ వ్లాగ్స్ కూడా చెక్ చేయండి. మీకు నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పాప బ్రేక్ఫాస్ట్కి అన్నీ రెడీ అయిపోయాయండి. సో ఇడ్లీ రెడీ అయిపోయింది అండ్ వాటర్ కూడా చక్కగా ఫిల్ చేసి అయితే పెట్టుకున్నాను. ఇంకా పాపకి ఫీడ్ చేయాలన్నమాట. తను చూసారా అక్కడ టీవీ ఎలా చూస్తుందో. తనకి రీసెంట్గా మనకి గోల్డెన్ స్పారో సాంగ్ వచ్చింది కదా, అదంటే అసలు చాలా ఇష్టం అండి. ఆ సాంగ్ పెడితే అలానే చూస్తుంది. అండ్ ఫస్ట్ నేను తనకి ఫీడ్ చేసేటప్పుడు ఏంటంటే ఫస్ట్ ఒకసారి వాటర్ అనేది తాగిపిస్తాను. సో తర్వాత నుంచి అయితే ఫీడ్ చేస్తాను. తనకి ఫీడ్ చేసిన తర్వాత ఇంకా నాకైతే బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో మా వారు కూడా నేను వేస్తున్నప్పుడే లేచారనమాట. సో ఇంకా ఫస్ట్ తనకి వేసి ఇచ్చిన తర్వాత ఇంకా నేనైతే వేసుకున్నాను. అలా నాది మా వారిది కూడా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోగానే ఇంకా నేను స్మూతీ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో స్మూతీ అప్పుడే చేయలేదండి. బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నేను స్మూతీ అయితే చేశాను. సో నార్మల్గా డైట్ చేసే వాళ్ళు ఏంటి అని అంటే మార్నింగ్ ఇలా ఒక్క స్మూతీ తీసుకుంటే సరిపోతుందండి. మనకి టమ్మీ ఫుల్ అనేది అనిపిస్తుంది అనమాట. సో వెయిట్ లాస్ కూడా చాలా మంచిగా యూజ్ అవుతుంది. సో మిల్క్ వచ్చేసి నేను ఇలా ఇంత క్వాంటిటీ అయితే తీసుకున్నానండి, మీకు చూపిస్తున్నట్టు. అండ్ అలాగే ఒక బనానా కూడా తీసుకున్నాను. సో నైట్ సోక్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా తీసుకున్నాను. సో డ్రై ఫ్రూట్స్లో వాటర్ ఉన్నాయి కదండి, సో నేను డైరెక్ట్ యాడ్ చేసేస్తున్నాను అనమాట. మొత్తం తీసుకుంటున్నాను. వాటర్ నేమ్ సపరేట్గా అయితే పక్కకైతే పెట్టుకోవట్లేదు. ఇంకా ఇవన్నీ కూడా వేసేసి నేను స్మూతీ అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. స్మూతీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా నాకు మా వారికి అయితే సర్వ్ చేసుకుంటున్నాను. ఇలా డ్రై ఫ్రూట్స్ అండ్ అలాగే దాంట్లోకి ఏదో ఒక ఫ్రూట్ యాడ్ చేసుకొని ఇలా డైలీ ఒక స్మూతీ అనేది తాగడం వల్ల మనకి మంచి విటమిన్స్ వస్తాయి. ఐరన్, కాల్షియం ఇవన్నీ కూడా మనకి బాడీకి కావాల్సినవన్నీ కూడా వస్తాయి అన్నమాట. సర్వ్ చేసుకున్న తర్వాత ఇక నా దగ్గర అయితే టూటీ ఫ్రూటీ అయితే ఉందండి. సో అవి కూడా కొన్ని అలా వేసుకొని ఇంకా నేనైతే మా వారికి ఇచ్చి నేను కూడా తాగేశాను. చాలా అంటే చాలా బాగుందండి. ఇక్కడ బనానా అండ్ డేట్స్ వేయడం వల్ల ఏంటంటే న్యాచురల్ స్వీట్ అనేది వచ్చింది. మనం అడిషనల్గా షుగర్ అనేది యాడ్ చేసుకునే అవసరం లేదనమాట. సో ఎవరికైనా షుగర్ క్వాంటిటీ తగ్గింది అనిపిస్తే షుగర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇంకా తర్వాత అయితే ఇక్కడ ఇల్లంతా కూడా క్లీన్ చేసేసుకుంటున్నానండి. అండ్ ఇది వచ్చేసి నేను థర్స్డే వ్లాగ్ అనమాట. సో థర్స్డే నేను ఎవ్రీ థర్స్డే అయితే పూజ చేసుకుంటాను. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చి ఇంకా ఇక్కడైతే నేను పూజ అయితే చేసేసుకుంటున్నాను. ఇలా అయితే నా థర్స్డే పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో చాలా సింపుల్గా నా దగ్గర ఉన్న వాటితో ఇలా దేవుడికి అయితే పూజ అయితే చేసేసుకున్నాను. ఇంక ఇప్పుడైతే కర్రీ కోసం అయితే ప్రిపరేషన్స్ అయితే చేస్తున్నాను. ఈరోజు కర్రీ వచ్చేసి దొండకాయ ఫ్రై అండ్ చుక్కకూర పచ్చడి అయితే చేయబోతున్నాను అనమాట. సో ఇక్కడ దొండకాయలు వచ్చేసి నేను ఆయిల్లో ఫ్రై చేసి అయితే చేయబోతున్నానండి. ఎలా చేస్తానో మీ అందరితో అయితే షేర్ చేసుకుంటాను. ఇక్కడ చుక్కకూర అయితే ఒక 5-6 అయితే ఉన్నాయి నా దగ్గర. 5 కట్టలు 6 కట్టలు అయితే ఉన్నాయి. ఇంకా దొండకాయలు కూడా కొన్నే ఉన్నాయండి. సో అందుకే నేను దొండకాయ ఫ్రై అండ్ చుక్కకూర పచ్చడి అయితే చూసేసుకున్నాను. ఇంకా ఈరోజు ఇక్కడైతే చుక్కకూర అయితే మంచిగా ఫ్రెష్గా అయితే ఉందండి. సో డైలీ లైఫ్లో మనం వీక్లీ 2-3 టైమ్స్ మనం లీఫీ వెజిటబుల్స్ అనేవి తినాలన్నమాట. మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఇంక ఇక్కడైతే ఫస్ట్ దొండకాయలు అయితే మొత్తం కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా అయితే రౌండ్గా అయితే కట్ చేసుకున్నానండి. అసలు నాకు దొండకాయ కూర తినడమే ఇష్టం ఉండదు అండ్ చేయడం కూడా ఇష్టం ఉండదు అనమాట. బట్ నేను మా అక్కతో రూమ్లో ఉన్నప్పుడు నాకు క్యారెట్
కర్రీ కానీ ఇలా దొండకాయ కర్రీ కానీ తినడం అయితే అలవాటు చేసిందనమాట. అంటే మంచిగా ఫ్రై చేసి వండి పెట్టేది. ఇంక అప్పుడు అలవాటు చేసుకున్నాను. నేను ఇప్పుడు కూడా ఎక్కువగా అయితే చేయనండి. సో వీక్లీ వన్స్ 2 వీక్స్కి ఒకసారి అలా చేస్తూ ఉంటానన్నమాట. సో చేసుకున్నప్పుడు ఏంటంటే కొంచెం తినేలాగా అయితే చేసుకుంటాను, నాకు నచ్చినట్టయితే తినాలన్నమాట. ఇంకా మా పాప చూడండి అటు ఇటు మధ్యలో నిల్చుంది, ఆ వాకర్లో నిల్చొని తన డ్రెస్ని అయితే చూసుకుంటుంది. ఏంటంటే ఇప్పుడు ఇక్కడ స్ట్రక్ అయిపోయిందనమాట. సో కొంచెం హార్డ్గా గట్టిగా నొక్కితేనే వెళ్తుంది, లేకపోతే వెళ్ళలేదు. ఇంకా అక్కడ తను వెళ్ళలేక మధ్యలో స్ట్రక్ అయిపోయి అయితే ఉంది. ఇంకా నేను ఫ్రై చేసుకోవడం కోసం అయితే ఇంత క్వాంటిటీ ఆయిల్ అయితే తీసుకున్నానండి. సో దాంట్లోకి కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు మొత్తం కూడా వేసేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. హై ఫ్లేమ్ అస్సలు పెట్టకూడదండి. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే ముక్క కూడా పచ్చిగా ఉండకుండా మంచిగా అయితే ఫ్రై అయిపోతుంది అనమాట. ఇంకా ఇవి ఫ్రై అయ్యేలోపు నేను చుక్కకూర పచ్చడి కోసం అయితే అన్నీ ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఈ చుక్కకూర తీసుకోవడం వల్ల ఏంటంటే మన శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు కూడా ఈ చుక్కకూరలో ఉంటాయండి. కాల్షియం, పొటాషియం, ఐరన్ అండ్ విటమిన్ సి ఉంటుంది. అండ్ మనకి ఏంటంటే మెయిన్గా క్యాలరీస్ అనేవి, ఫ్యాట్ కంటెంట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయన్నమాట ఈ చుక్కకూరలో. సో మన డైలీ లైఫ్లో ఇలా లీఫీ వెజిటబుల్స్ తీసుకోవడం వల్ల మన హెల్త్కి చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసి నేను పచ్చళ్ళలోకి అండ్ కర్రీలోకి అయితే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. సో ఇక్కడ ఆనియన్ అయితే ఒకటి కట్ చేసుకున్నానండి. అండ్ అలాగే ఒక 4-5 వెల్లుల్లి అయితే కొట్టుకొని అయితే పెట్టుకున్నాను. కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టుకున్నాను. చుక్కకూరను కూడా మంచిగా ఇట్లా కట్ చేసుకొని వాష్ చేసి అయితే పక్కనైతే పెట్టుకున్నానండి. ఇంకా మనకి దొండకాయలు అయితే చాలా టైం పట్టిద్ది వేగడానికి. మనం లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తున్నాం కాబట్టి కొంచెం టైం అయితే పడుతుంది. ఇంకా ఆలోపు అయితే నాకు ఇంకా బ్రేక్ఫాస్ట్వి అవన్నీ కూడా ఉన్నాయండి. ఇంకా అవన్నీ కూడా నేను క్లీన్ చేసుకుంటున్నాను. సో డైలీ ఒక 3-4 టైమ్స్ అయితే విజిల్స్ వాష్ చేసుకోవడమే ఉంటుందండి ఖచ్చితంగా. మనకి ఎక్కువగా విజిల్స్ ఉండకూడదు అని అంటే మనకి ఇలా మధ్యలో వంట టైంలో గ్యాప్ దొరికినప్పుడు వాటిని కడిగేసుకోవడమే చాలా బెటర్, తొందరగా అయిపోతుంది. ఇంకా అందుకే నేను కూడా తొందరగా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసినవి, స్మూతీస్ చేసినవి అవన్నీ కూడా వాష్ చేసేసుకుంటున్నాను. వాష్ చేసిన తర్వాత అయితే ఇంకా మనకి దొండకాయ కూడా మంచిగా అయితే ఫ్రై అయిపోయిందండి. ఇంకా నేను దొండకాయలన్నీ కూడా నేను ఇలా ఒక స్టైనర్లో అయితే పక్కకైతే తీసుకుంటున్నాను. అండ్ అలాగే నేను కడాయిలో ఉన్న ఆయిల్ని కూడా మొత్తం తీసేసుకొని జస్ట్ మనకి తాలింపు వేసుకుంటాం కదండి. సో తాలింపు కోసం ఎంతైతే ఆయిల్ కావాలో అంత ఆయిల్ అయితే దాంట్లో ఉంచేసానమాట. ఇంకా ఇది ఫ్రై చేసుకోవడం అయితే ఇంకా నార్మల్ అన్ని కర్రీస్ లానే అండి. సో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లోకి కొంచెం ఆవాలు, జీలకర్ర, మినపగుళ్ళు, శనగపప్పు, కొంచెం కరివేపాకు వేసుకొని అండ్ అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి పచ్చిమిర్చి, ఆనియన్ వేసేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. అవి కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసి కొంచెం మొత్తం ఆ పోపు దినుసులకు పట్టేలాగా బాగా కలిపేసుకొని ఒక 1 మినిట్ ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. ఇంకా నేను పక్కనే రైస్ కూడా పెట్టేశాను, రైస్ కూడా అవుతుంది. ఇంకా అంతలోపు అయితే మా పాప అయితే ఇంకా నిద్ర లేచిందండి. సో లేచి నన్ను ఎత్తుకో అన్నట్టయితే వచ్చిన డ్రెస్ లాగుతుంది. ఇంకా తను ఎత్తుకొని ఇక్కడ కర్రీ అయితే చేసుకుంటున్నాను. సో దొండకాయ ముక్కలు కూడా వేసుకొని ఇంకా అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, టేస్ట్కి తగ్గట్టు కారపొడి వేసుకొని అయితే మొత్తం ఫ్రై చేసుకోవాలండి. సో 2 to 3 మినిట్స్ అయితే ఫ్రై అయిన తర్వాత ఇంకా మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుంది అనమాట. సో దీనికి పప్పు కాంబినేషన్ చాలా బాగుంటుందండి. అండ్ అలాగే ఏదైనా పప్పుచారు కానీ రసం కానీ కాంబినేషన్ అయితే బాగుంటుందన్నమాట. సో దొండకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంక ఇప్పుడైతే చుక్కకూరని అయితే ఫ్రై చేసుకోవాలి. ఇంక ఇక్కడ కర్రీ అయితే మూత పెట్టేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇంకా అదే కడాయిలో కొంచెం ఇందాక నేను ఆయిల్ అయితే పక్కకు తీసాను కదండి. సో అదే ఆయిల్ని కూడా కొంచెం వేసి ఇంకా మనకి ఆ చుక్కకూర కూడా మొత్తం వేసేసి దీన్ని ఒక 2 to 3 మినిట్స్ అయితే మగ్గనివ్వాలన్నమాట. సో ఇంకా జస్ట్ నేను అలా పెట్టేసి అయితే మూత పెట్టేశాను. చుక్కకూరతో పాటు నేను 2 పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను కదండి ఇందాక, ఇంకా అవి కూడా వేసేసాను. అండ్ అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేసేసి మూత పెట్టేసుకున్నాను. ఇంకా 2 to 3 మినిట్స్ తర్వాత ఆకు చూసారా ఎలా మగ్గిపోయిందో. సో ఇప్పుడు ఈ స్టేజ్లో నేను కొంచెం చింతపండు కూడా యాడ్ చేసేసి ఇంకా అవి బాగా ఫ్రై అయ్యేదాకా అయితే ఆ పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదండి, సో అవి ఇంకా అయితే
ఫ్రై అవ్వలేదు. అవి కూడా ఫ్రై అయ్యేలాగైతే ఇంకొక 1 మినిట్ పాటు అయితే మూత పెట్టేసుకొని ఉంచేసుకుంటున్నాను అనమాట. సో ఇంకా అవి ఫ్రై అయిపోతే ఏం లేదండి. సో డైరెక్ట్ మనం ఇంకా మిక్సీ పట్టేసుకుంటే మనకి పచ్చడి అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఇక్కడ చూసారు కదా, మిర్చి కూడా మంచిగా అయితే మగ్గిపోయింది. అండ్ కొంచెం వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ కూడా కొంచెం పోవాలన్నమాట. అవి పోయిన తర్వాత ఇంకా మనం డైరెక్ట్ మిక్సీ పట్టేసుకోవచ్చు. ఆగిపోయిన చుక్కకూరని అయితే నేను ఇంకా మిక్సీ జార్లోకి అయితే తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత దాంట్లోకి కొంచెం జీలకర్ర, కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసి ఇంకా నేను ఇక్కడ మిక్సీ అయితే పట్టేస్తున్నాను. మిక్సీ పట్టేటప్పుడు ఎందుకు అలా చూస్తున్నానంటే చిన్న మిక్సీ జార్ వేసినప్పుడు ఏంటంటే మిక్సీ బాగా సౌండ్ వస్తుంది. సో దానికి మా పాప అయితే చాలా భయపడుతుంది, వచ్చి నన్ను గట్టిగా పట్టుకుంటుంది అనమాట. అందుకే ఒకసారి వెనక్కి చూసి మిక్సీ పడుతున్నాను నేను అక్కడ. ఇంకా అదైతే మిక్సీ పట్టేశానండి. ఇంక ఇక్కడైతే తాలింపు అయితే వేసుకుంటున్నాను అనమాట. సో పచ్చడి తాలింపు ఇంకా అది నేను చూపించిన అవసరం లేదండి, అది అందరికీ తెలిసిందే. సేమ్ ఇందాక మనం దొండకాయకి ఎలా అయితే తాలింపు వేసుకున్నామో ఇంకా అలానే తాలింపు పెట్టేసి ఇంకా తాలింపుని డైరెక్ట్గా ఈ పచ్చడిలోకి అయితే షిఫ్ట్ చేసుకున్నాను. ఇంకా చుక్కకూర పచ్చడి రెడీ అయిపోయింది. అండ్ అలాగే దొండకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. సో ఈ రోజుకి మా లంచ్ వచ్చేసి అదనమాట. ఈరోజు వచ్చేసి ఇంకా నేను నైట్ వచ్చేసి టిఫిన్ అయితే చేయబోతున్నాము. టిఫిన్ వచ్చేసి నేను సాబుదాన్ ఉప్మా లాగా అయితే చేయబోతున్నాను అనమాట. సో దానికోసం నేను ఒక 1 అవర్ ముందైతే సాబుదాన్ అయితే నానబెట్టుకున్నానండి. అండ్ దాంట్లోకి వచ్చేసి నేను ఒక ఆలు, ఒక క్యారెట్, ఒక ఆనియన్ అండ్ ఒక టమాటా అండ్ ఒక పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. అండ్ అలాగే కొన్ని వేరుశనగ పప్పు అయితే తీసుకున్నాను. సో దాన్ని ఫ్రై చేసుకొని పొడి చేయాలన్నమాట. అండ్ అలాగే ఇక్కడ నేను చపాతీ పిండి కూడా కలిపి పెట్టుకున్నానండి చపాతీలు చేయడం కోసం అయితే. ఇంకా ఫస్ట్ అయితే ఈ వెజిటబుల్స్ తీసుకున్నాం కదా, అవన్నీ కూడా నేనైతే మొత్తం చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి అయితే పెట్టుకున్నాను. సో నాకు ఇలా ప్లేట్లో ఇలా డిజైన్ చేసి పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం అండి. నేను ఇంకా ఒక క్యారెట్ అని చెప్పాను కదా, ఒక ఆనియన్ ఒక క్యారెట్ అని చెప్పాను కదా, సో నేను హాఫ్ ఆనియన్ అండ్ హాఫ్ క్యారెటే కట్ చేసుకున్నానండి. నాకు ఎందుకో ఎక్కువ అవుతుంది అనిపించింది అనమాట, అందుకే నేను హాఫే తీసుకున్నాను. ఇంక ఇక్కడ ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని దాంట్లోకి ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లోకి ఆవాలు, జీలకర్ర, వేరుశనగపప్పు, మినపప్పు వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి కొంచెం కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని కొంచెం ఫ్రై అయ్యేవాళ్ళనమాట. ఇలా అవి ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మిగతా కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసుకొని అవన్నీ కూడా మంచిగా పచ్చివాసన పోయి అవన్నీ మగ్గేదాకా అయితే మూత పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోవాలండి. సో ఇందులో మనకి ఆలు, క్యారెట్ అనేది కొంచెం టైం అయితే పడుతుందన్నమాట. సో అవి మగ్గేంత వరకు అయితే మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకోవాలి. ఇంకా ఆ టైంలో అయితే ఇక్కడ నేను చపాతీ కోసం అయితే పెనం అయితే రెడీగా పెట్టానండి స్టవ్ మీద. సో పెనం కొంచెం వేడైతే ఏంటంటే చపాతీస్ చేయడం తొందరగా అయిపోతుంది. సో పెనం వేడయ్యేంత వరకు అయితే హై ఫ్లేమ్లో పెట్టుకుంటానండి. సో తర్వాత నేను వచ్చేసి లో ఫ్లేమ్లో పెట్టుకుంటాను. సో ఇంకా లో ఫ్లేమ్ల మీద అయితే చపాతీలు అయితే కాల్చుకుంటాను. ఇంకా అక్కడ అదైతే అవుతుంది, ఇక్కడ ఇంకా అన్ని చపాతీలు అయితే చేసేసుకుంటున్నాను. ఇంకా ఇలా ఒకవైపు అయితే చపాతీలు అయితే కాల్ చేసుకుంటున్నానండి. ఇంకా పక్కనైతే మనం వెజిటబుల్స్ అయితే పెట్టాం కదా మగ్గడానికి, ఇంకా అవి మగ్గాయో లేదో అయితే చూసేద్దాము. సో ప్లేట్ అయితే తీసానండి. సో ఆలు, క్యారెట్ కూడా మంచిగా అయితే మగ్గిపోయాయి అన్నమాట. సో ఇది ఏంటంటే కొంచెం టైం టేకింగ్ ఎక్కువ అవుతుందండి. మనం కుక్కర్లో కూడా వేసి ఉడికించవచ్చు, బట్ కుక్కర్లో వేయడం కన్నా ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకొని మగ్గనిస్తే ఏంటంటే బాగుంటుందన్నమాట. సో నేను ఇంకా ఇక్కడ కొంచెం పచ్చిగా ఉందని చెప్పేసి పక్కనైతే పెట్టాను. ఇంకా ఆలోపు అయితే నేను ఇక్కడ పల్లీలు అయితే ఫ్రై చేసేసుకున్నానండి. సో పల్లీలు ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని అయితే పౌడర్ చేసుకుంటున్నాను. పౌడర్ చేయడం ఎలా అంటే మొత్తం పౌడర్ చేసుకోవద్దండి, కొంచెం కచ్చా పచ్చగా అయితే చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు కూడా నేను మిక్సీ వేసేటప్పుడు మా పాపను చూస్తూనే ఉన్నాను. సో తను మిక్సీ వేయగానే భయపడుతుందని చెప్పాను కదా, సో అందుకే తనని చూసుకుంటూ అయితే మిక్సీ వేస్తున్నాను. ఈ విధంగా అయితే పౌడర్ చేసుకున్నానండి. సో ఇది మొత్తము యూస్ చేయనండి, నేను కొంచెమే యూస్ చేస్తాను, మిగతాదంతా నేను స్టోర్ చేసుకుంటానమాట. ఇంక ఇక్కడైతే వెజిటబుల్స్ అన్నీ కూడా మంచిగా మగ్గిపోయాయండి. ఇప్పుడు చూస్తున్నారు కదా ఆయిల్ మంచిగా అయితే పైకి తెరులుతుందనమాట. అండ్ ముక్కలు కూడా బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం సాల్ట్, చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక ఇలా ఒకసారి అయితే మొత్తం మిక్స్ చేసుకున్నాక ఇంకా సాబుదాన్ ఏంటంటే ఇలా స్టైనర్లో అయితే నేను
పెట్టుకున్నానండి వాటర్ అంతా పోయేలాగా. సో ఇప్పుడు దీన్ని నేను డైరెక్ట్గా ఇంకా ఈ కడాయిలో అయితే వేసేసుకుంటున్నాను. సో నా దగ్గర చాలా చిన్న సగ్గుబియ్యం అయితే ఉన్నాయండి. సో అవే వేసాను. చాలా బాగా అనిపించింది అనమాట, తినేటప్పుడు భలే ఉంది. ఇంకా ఏంటంటే కొంచెం పెద్ద సగ్గుబియ్యం అయితే క్వాంటిటీ అనేది తగ్గించుకోవాలండి మనం, ఎందుకంటే అవి బాగా ఉబ్బుతాయి కాబట్టి క్వాంటిటీ అనేది ఎక్కువైపోతుంది. సో చూసి వేసుకోవాలి. ఇంక ఇక్కడ నేను చిన్నవి తీసుకున్నాను కదా, నాకు తినేటప్పుడు కూడా భలే అనిపించింది. ఇంకా అవన్నీ వేసిన తర్వాత ఇక్కడ నేను పల్లి పౌడర్ కూడా వేసేసుకొని ఇలా బాగా మొత్తం మిక్స్ అయ్యేలాగైతే బాగా కలిపేసుకుంటున్నాను. ఇంకా మనకి రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు మనకి ఇక్కడ సాబుదాన్ వైట్గా కనిపిస్తుంది కదా, బట్ మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనకు అలా ఏమనిపించదండి. సో మంచిగా అయితే అవి బాయిల్ అయిపోతాయి అన్నమాట. ఇక్కడైతే కంటిన్యూస్గా అయితే తిప్పుకుంటూ ఉన్నాను, ఎందుకంటే మళ్ళీ తిప్పకపోతే ఏంటంటే కింద అడుగంటిపోతుంది. సో మాడిపోతాయి కూడా ఒక్కొక్కసారి. సో నేను చూసారు కదండి, లో ఫ్లేమ్లో అయితే పెట్టేసుకొని చేసుకుంటున్నాను. అస్సలు హై ఫ్లేమ్ పెట్టనండి నేను. మ్యాక్సిమం కర్రీస్ అన్నీ కూడా నేను లో ఫ్లేమ్లోనే పెడతాను. సో మనం లో ఫ్లేమ్లో చేసుకున్న వాటికి అండ్ హై ఫ్లేమ్లో చేసుకున్న వాటికి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట కర్రీ టేస్ట్ అనేది. ఇక్కడైతే రెడీ అయిపోయిందండి. నేనైతే సాబుదాన్ కిచడి అని అంటాను అండ్ ఉప్మా అని కూడా అంటాను అనమాట. సో మీకు నచ్చితే కనుక ఈ రెసిపీ డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి. అండ్ ఇది నేను ఇదే నేను ప్రీవియస్ వ్లాగ్లో కూడా మెన్షన్ చేశాను, నా ప్రీవియస్ వ్లాగ్స్లో అయితే ఉంటుంది. ఇది వచ్చేసి నేను మా సిస్టర్ దగ్గర అయితే చూసి నేర్చుకున్నాను అండ్ ఇప్పుడు నేను నా ఓన్గా ప్రిపేర్ చేశాను అనమాట. ఇంకా ఇది వచ్చేసి మా డిన్నర్ అండి, చపాతీ అండ్ సాబుదాన్ కిచడి అనమాట. దాంట్లోకి మార్నింగ్ చేసిన చుక్కకూర పిక్కిల్ అయితే ఉంది. ఇంకా దాంతో అయితే మా డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాము. ఇంకా కంప్లీట్ అయిపోగానే అయితే ఇంకా నా వంటగది చూడండి ఎలా ఉందో. ఇప్పుడు ఇదంతా కూడా నేను క్లీన్ చేసుకోవాలి. నైట్ క్లీన్ చేసుకోకపోతే నెక్స్ట్ డే మార్నింగ్ నాకు వర్క్ లోడ్ అనేది ఎక్కువ అయిపోతుంది. సో ఇప్పుడైతే ఇవి టాప్ పోర్షన్ అంతా కూడా మొత్తం ఎక్కడైతే సర్దేసి ఇంకా ఈ డిషెస్ అన్నీ కూడా వాష్ చేసేసుకుంటున్నాను. ఇంకా అవన్నీ కూడా అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్లో అయితే ఇంకా నేను ఇక్కడ బటర్ మిల్క్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇంకా మా వారు ఏంటంటే వితౌట్ సాల్ట్ అయితే తాగుతారనమాట. సో ఫస్ట్ అయితే తనకైతే నేను వితౌట్ సాల్ట్ అయితే ఇచ్చేసాను. తర్వాత నేనైతే సాల్ట్ యాడ్ చేసుకొని ఇంకా నేనైతే తాగేస్తున్నాను. తాగేసిన తర్వాత ఇంకా ఇవన్నీ కూడా వాష్ చేసేసానండి, మిగిలినవి కూడా. తర్వాత ఇంకా ఒక వెట్ క్లాత్తో అయితే నేను ఇంకా టాప్ పోర్షన్ కూడా మొత్తం అయితే తుడిచేసుకుంటున్నాను. అండ్ దాంతోపాటు నేను స్టవ్ కూడా మొత్తం క్లీన్ చేసేసుకున్నానండి. ఇంకా మార్నింగ్ లేవగానే వంటగదిలోకి వచ్చేసరికి మంచి ఫ్రెష్నెస్ అనే ఫీలింగ్ రావాలన్నమాట. అంటే అన్ని గిన్నెలు అవన్నీ వాష్ అయిపోతే మళ్ళీ రేపటికి ఎక్కువ అయిపోతుంది. సో ఇలా నా వంటగది అయితే మొత్తం క్లీన్ అయిపోయిందండి. సో మంచిగా పని అయిపోయిందిలే, వెళ్ళి పడుకోవచ్చులని అయితే అనుకున్నాను. బట్ ఇక్కడ క్లాత్స్ అయితే నేను ఫోల్డ్ చేయలేదన్నమాట, మార్నింగ్ వాష్ చేసినవి. ఇంకా మా పాప అయితే నిద్రపోతుంది. ఇప్పుడు ఇవన్నీ మడత పెట్టాలండి. సో ఇంకా నేనైతే అది షూట్ చేయలేదు, కానీ ఇంకా ఆ టైంలో మా అక్కతో వీడియో కాల్ చేసుకుంటూ అయితే నేను ఈ క్లాత్స్ అన్నీ కూడా ఫోల్డ్ చేశానమాట. ఇంకా ఇదండి నా ఫుల్ డే వ్లాగ్. హోప్ మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ రింగ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు బెల్ రింగ్ చేస్తేనే నా వీడియోస్ అనేవి మీకు 1 by 1 నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చేస్తాయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో అండి. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. బాయ్ అండి, బాయ్.